Masters, we are entering into the day 10 of Divine Discourse of Bhagavan Sri Sathya Sai Baba. 269th Pearl. A true Guru is the embodiment of Brahmananda, transcendental bliss. Brahmanandam Paramasukadam Kevalam Jnanamurtim Dvandvaditam Gagana Satrusham Tassamasya Lakshman. Ekam Nityam Vimalam Nachalam Sarvadi Sakshi Bhutam Bhavatitam Tribunarahitam Sadgurum. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైన భగవంతుడినే గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుతత్వాన్ని పొంది చైతన్యమూర్తులైనారు. అంతరార్థాన్ని గుర్తించి ప్రవర్తన యందు పరివర్తన కలిగి దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని గుర్తించడమే ప్రధాన లక్ష్యమని విశ్వసించారు. బ్రహ్మానందమునకు సాటి అయిన ఆనందం మరొకటి కానరాదు. ధన కనక వస్తు వాహనాదులతో భోగభాగ్యాదులతో మానవుడు అనుభవించే ఆనందమును మానవానందం లేక మనుష్యానందం అన్నారు. ఈ మనుష్యానందం కంటే 100 రెట్లు అధికమైనది దైవానందం. దీనికంటే 100 రెట్లు అధికమైనది దేవేంద్రానందం. ఈ దేవేంద్రానందం కంటే 100 రెట్లు అధికమైనది బృహస్పతి ఆనందం. దీనికంటే 100 రెట్లు అధికమైనది ప్రజాపతి ఆనందం. ఈ ప్రజాపతి ఆనందం కంటే 100 రెట్లు అధికమైన ఆనందమే బ్రహ్మానందం. ఊహాతీతమైన ఇట్టి ఆనందమునకు సరియైన అర్థాన్ని గుర్తించకుండా మానవుడు తన నిత్య జీవితంలో బ్రహ్మానందం అనే పదాన్ని అనేక సందర్భాలలో ఉపయోగపెడుతున్నాడు. నా కుమారుడు విదేశాల్లో బ్రహ్మానందంగా ఉంటున్నాడు, నా కుమార్తె వివాహం బ్రహ్మానందంగా జరిగింది అని కొంతమంది చెప్పుకుంటుంటారు. ఈ బ్రహ్మానందం అంత సులభమైనదా, పరిమితమైనదా, లోక సంబంధమైనదా? కాదు. నైతిక, భౌతిక, ధార్మిక, లౌకిక, ఆధ్యాత్మికములకు అతీతమైనదే ఈ బ్రహ్మానందం. అట్టి ఆనందమును అనుభవించిన వాడే నిజమైన గురువు. అతడే భగవంతుడు. ఒక్క భగవంతునికి తప్ప అన్యులకిట్టి ఆనందం అనుభవించే అధికారం లేదు. World number 270. One who knows himself is the wise one. He is none other than God. తనను తాను ఎరిగిన వాడు వివేకవంతుడు, జ్ఞాని. అతడు భగవంతుడు తప్ప వేరే కాదు. తనను తాను తెలుసుకొనడమే తనువు తాల్చినందుకు పరమార్థము. ఆత్మ సాక్షాత్కారం ఒక్కటే అమరత్వమునకు మార్గము. నీవెవరో నీకు తెలియకపోతే ఫలములేని వృక్షము వలె, రసములేని ఫలము వలె జీవితం నిష్ప్రయోజనమైపోతుంది. మొట్టమొదట నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అద్వైత దర్శన జ్ఞానం అనేకత్వంలోని ఏకత్వం అని అర్థము. అందరి యందున్న ఆత్మ ఒక్కటే అని సత్యాన్ని గుర్తించాలి. సర్వత్రా చైతన్య రూపమైన దివ్యత్వము ఒక్కటే అని సుస్పష్టంగా గుర్తించాలి. అనుభూతిలోనికి తెప్పించుకోవాలి. అట్టి జ్ఞానికి మాత్రమే నిరంతరము ఆనందం ప్రాప్తిస్తుంది. Pearl number 271. If you want to understand divinity, you should have the firm faith that divinity is everywhere. There is no place for object without divinity. నీవు దైవత్వాన్ని అర్థం చేసుకోవాలంటే దైవత్వం ప్రతి చోట అంతటా ఉండదని దృఢంగా విశ్వసించు. దైవత్వం లేని ప్రదేశం గాని వస్తువు గాని ఎక్కడా లేదు. సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున సదా మేటి అగుచు అంతటను సర్వసాక్షి అలరునట్టి అణువే బ్రహ్మమయ్యే అణువు యగును. ఈ ప్రపంచమునందు గోచరమయ్యే సమస్త పదార్థములు దైవస్వరూపములే. పరమాత్మ తత్వం అణువుగాను ఘనమునందు ఘనముగాను ఉంటుంది. విశ్వం విష్ణుమయం. ఈ విశ్వమంతా హరిమయమే. అట్లే హరి అందే ఈ విశ్వమంతా నిండి ఉన్నదనటలో సందేహం లేదు. ఈ ప్రపంచంలో పరమాణువు మొదలుకొని సమస్త ద్రవ్యములను పరికించినచో హరిమయము కానిదేదియూ లేదు. భగవంతుడు గుణాతీతుడు, కారణరహితుడు, బంధరహితుడు, సాకార వికారములు లేనివాడు, సంకల్ప వికల్పాలకు అతీతుడు. అంతేకాదు అతడు నిత్య బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. కనుక దైవత్వం లేని ప్రదేశం గాని వస్తువు కానీ లేదని విశ్వసించు. 272 Pearl. People who neglect their duty can never develop devotion. ఎవరైతే తమ విద్యుక్త ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారు భక్తిని ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేరు. డ్యూటీ అంటే ఆయా సమయాలలో మనం చేయవలసిన కర్తవ్యం. కర్తుం యోగ్యం కార్యం, చేయదగిన కార్యం డ్యూటీ.
నీ ఇష్టం వచ్చినట్లు చేసే పని కర్తవ్యం కాదు. నియమ నిబంధనలకు లోనై చేసే కార్యమే కర్తవ్యం. అంటే ధర్మబద్ధంగా చేసే కార్యం అని అర్థం. దీనిని విద్యుక్త కర్మ అని కూడా అంటారు. అంటే విధించిన కర్మను సక్రమంగా చేయటం. యోగాః కర్మ సుకౌశలం అన్నారు పెద్దలు. మనం చేయవలసిన పనిని సక్రమంగా చేయడం యోగం అనబడుతుంది. అదే డ్యూటీ అవుతుంది. మనం చేయవలసిన కర్తవ్యాలను, ఉద్యోగ ధర్మాలను శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో చేసి సమాజ శ్రేయస్సుకు తోడ్పడితే అదియే ఆరాధన. Poll number 273. All should live together in harmony like children of one family. You should work together with total cooperation. ఈ ప్రపంచంలో అందరూ ఒకే కుటుంబ సభ్యుల మాదిరి కలిసిమెలిసి ప్రేమగా జీవించాలి. అందరూ ఒకే విష కుటుంబానికి చెందినవారు కనుక ప్రేమభావంతో ఒకరికొకరు సహకరిస్తూ కలిసి పనిచేసుకోవాలి. నేను నా కుటుంబము అనే సంకుచితమైన భావంతో జీవితాన్ని గడపవద్దు. పరమేష్టి లేక సృష్టి లేదు, సృష్టి లేక సమిష్టి లేదు, సమిష్టి లేక వెష్టి లేదు. కాబట్టి సర్వము పరమేష్టి నుండి వచ్చినవే. మానవుడు ఒక్కడుగా ఉన్నప్పుడు వెష్టిగా ఉంటాడు. అనేక మంది చేరినప్పుడు అది సమిష్టి స్వరూపం అవుతుంది. ఈ సమిష్టి స్వరూపాన్ని చక్కగా విచారణ చేసినప్పుడు అందరి అందున్న ఆత్మతత్వం అనే పరమేష్టి తత్వం మీకు అర్థమవుతుంది. వెష్టిగా ఉండకూడదు. సమిష్టితో ఏకం కావాలి. ఒక్క చెట్టు వనం కాదు, ఒక్క గృహం గ్రామం కాదు. అనేక చెట్లు చేరినప్పుడే వనం అవుతుంది. అనేక గృహములు చేరినప్పుడే గ్రామం అవుతుంది. అదేవిధంగా మీరు సమిష్టి రూపంగా ఏకం కావాలి. అందరిలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అట్టి ఐకమత్యం, యూనిటీ ఉన్నప్పుడే మీ యందు పవిత్రత, ప్యూరిటీ అభివృద్ధి అవుతుంది. పవిత్రత, ప్యూరిటీ అభివృద్ధి అయినప్పుడే మీకు దివ్యత్వం, డివినిటీ ప్రాప్తిస్తుంది. కనుక అందరూ ఒక కుటుంబంలోని పిల్లల మాదిరి ప్రేమగా కలిసిమెలిసి జీవిస్తూ పరస్పర సహకారంతో జీవించండి. 274th Pearl. God is your only real and selfless friend. You should develop friendship with God. మానవునికి ప్రధానమైనది ఆనందం. దైవమక్కడో ఆనందం అక్కడ. భగవంతుడు ప్రసాదించిన పంచేంద్రియ తత్వాన్ని గుర్తించినప్పుడే ఆనందం లభ్యమవుతుంది. ఈ లోకంలో నిజమైన, నిస్వార్థమైన, శాశ్వతమైన, పవిత్రమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే. ఆ మిత్రుని ద్వారానే ప్రపంచమనే అపరిమితమైన గ్రంథాన్ని చదవడానికి సాధ్యపడుతుంది. కనుక భగవంతునితో మైత్రిని పొందాలి. ఇందు నిమిత్తమే సమ్యక్ దృష్టి, సమ్యక్ భావం, సమ్యక్ శ్రవణం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ ఈ ఐదింటిని అలవర్చుకోవాలి. Poll number 275. Mere thinking or listening or saying is not important. Putting into practice is important. కేవలం గ్రంథపఠనం వల్ల తెలుసుకోవడం, శ్రవణం చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం ముఖ్యం కాదు. తెలుసుకున్న విషయమును ఆచరణలో పెట్టడం ముఖ్యం. ఆకొన్న వాని ఆకలి తీరున, పంచభక్షములు పాకము విన్నయంత, నిరుపేదవాని పేదరికం పోవున, విత్త ప్రభావంబు విన్నయంత, రోగపీడితుని రోగంపు పోవున, ఔషధ మహిమంబు విన్నయంత. కొందరు వేదశాస్త్ర పురాణములందు ప్రవీణులై బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను పఠిస్తూ నిరంతరము సాధనలు సలుపుతూ గొప్ప పండితులైనప్పటికీ దైవానుగ్రహమునకు నోచుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి? వీరు గ్రంథపరిచయం అందే కాలమును వ్యర్థం చేస్తున్నారు. కానీ చదివిన వాటిలో ఒక్కటైనా ఆచరణలో పెట్టట్లేదు. గ్రంథపరిచయం కూడా ఉండవలసిందే కానీ నిరంతరం తెలుసుకుంటే అందే కాలమును వ్యర్థం చేస్తే వాటిని ఆచరణలో పెట్టేదెప్పుడు? అందుచేతనే దైవానుగ్రహాన్ని పొందలేకపోతున్నారు. హృదయంలో దైవాన్ని ప్రతిష్ఠ ఉంచుకోకుండా ఎన్ని జపాలు చేసినా ప్రయోజనం ఏమిటి? భగవంతుడు మీ హృదయవాసి కనుక మీరు దయామయులుగా రూపొందాలి. భగవత్ చింతన చేసినంత మాత్రాన చాలదు. భగవత్ కార్యాలలో పాల్గొనాలి. కార్యము కాయంతో చేయాలి, చింతన మనసుతో చేయాలి. అప్పుడే మీకు ఆత్మానందం ప్రాప్తిస్తుంది. Without karma, you cannot have bhakti, and without bhakti, you cannot have జ్ఞాన. కర్మమున పుట్టు జంతువు కర్మముననే వృద్ధి పొంది కర్మమున చనును. కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖదుఖములకు కారణమిల్లలోను. ఎట్టివారికైనా కర్మ తప్పింది కాదు. అసలు మానవుడు కర్మచేతనే పుడుతున్నాడు. కర్మానుబంధీని మనుష్యలోకే. కర్మచేత బంధింపబడిన మానవుడు కర్మని ఏ విధంగా తప్పించుకోగలడు? కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీత బోధిస్తుంది. ప్రతిఫలాక్ష రహితంగా దేహంతో కర్మలాచరణిస్తూ ఆత్మాభిమానమును పెంచుకోవాలి. ఆ ధర్మస్వరూపుడైన ధర్మరాజుకు సైతం కష్టాలు తప్పలేదు. కనుక ఎంతటి వారికైనా కర్మను అనుభవించక తప్పదు. అయితే ఈ కర్మను సాధించగల మహత్తరమైన శక్తి మానవుల్లో ఉన్నది. అటువంటి గొప్ప శక్తి తనయందే ఉండగా మానవుడు బలహీనుడవుతున్నాడంటే అందుకు కారణం దేహాభిమానమే. కనుక దేహాభిమానమును ఛేదించి దైవాభిమానమును పెంచుకోండి. సత్కర్మలు ఆచరించండి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయండి. కర్మ లేకుండా నీకు భక్తి కలగదు. భక్తి లేనిదే జ్ఞానం రాదు. కర్మ, భక్తి, జ్ఞానం ఈ మూడు ప్రధానాంశములే. పువ్వు లేక కాయ పుట్టదు చెట్టున, కాయ లేక ఫలము కలగబోదు. కర్మనిష్ట లేక కలగదు భక్తియు. భక్తి లేక జ్ఞాన ఫలము లేదు. 277 Pearl. All the sacred actions you perform with your body purify your heart and lead to bhakti. When your bhakti attains the highest state of purity, it results in jnana. నీవు శరీరంతో చేసే పవిత్ర కర్మలన్నీ
నీ హృదయాన్ని నిర్మలం చేస్తాయి, పవిత్రం చేస్తాయి. తద్వారా భక్తికి దారి చూపుతాయి. ఎప్పుడైతే నీ యొక్క భక్తి అత్యంత పవిత్ర స్థాయికి చేరుకుంటుందో అప్పుడు జ్ఞానం లభిస్తుంది. The unity of thoughts, words and actions is called త్రికరణ శుద్ధి. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం మహాత్మనః. మనస్సన్యత్ వచస్యన్నత్ కర్మణ్యన్యత్ దురాత్మనః. మనస్సు, వాక్కు, కర్మ ఈ 3 ఏకంగా ఉండుటయే త్రికరణ శుద్ధి. సంకల్పించుకున్న దానిని ఒక్కలో ఉచ్చరించడం, సంకల్ప వాక్కులు రెండును క్రియారూపంలో పెట్టడం ఇట్టి త్రికరణ శుద్ధియే మానవత్వం. పవిత్రమైన దివ్యత్వాన్ని పొందవలనన్న ఏకత్వమును సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవాలి. మనస్సు, మాట, నడత మనిషికి ఒకటైన సత్యవంతుడగును నరవితోడ. సత్యవంతుడే దైవ సాన్నిధ్యమునందును అందున పొందుచుండు ప్రేమ నొందుచుండు. 279th Pearl. You should earn money, but earn through righteousness means. You fulfill your desires, but all your desires should be based on dharma. Unity of mankind is the man teaching of Vedas. నీవు ధనాన్ని సంపాదించు కానీ అట్టి ధనాన్ని ధర్మబద్ధంగా సంపాదించాలి. నీ యొక్క కోరికలను తీర్చుకో కానీ అవి కూడా ధర్మ ప్రాతిపదికపై ఆధారపడి ఉండాలి. మానవజాతి ఐక్యత గురించే మన వేదాలు ముఖ్యంగా బోధిస్తున్నాయి. ప్రపంచ శాంతి మానవజాతి ఐక్యతపై ఆధారపడి ఉంటుంది. 280th Pearl. Due to the absence of fear of sin and love for God, humanness had declined in human beings. This is detrimental to world peace. పాపభీతి, దైవప్రీతి లేనందువలన మానవులలో మానవత్వం తగ్గిపోతున్నది. ఇది ప్రపంచ శాంతికే హానికరంగా పరిణమిస్తుంది. పాపములు ఫలితములను అందించక తప్పదు. కనుక పాపభీతిని, దైవప్రీతిని మనం పెంచుకోవాలి. సంఘంలో నీతిని అభివృద్ధి పరచాలి. మానవునికి ప్రధానమైన విలువలు ఈ 3. పాపభీతిలోనే అహింస, శాంతము లభిస్తాయి. దైవప్రీతి సత్యము, ప్రేమను అభివృద్ధి పరుస్తుంది. సంఘనీతి మన ధర్మము. దైవత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి. మనలో దైవప్రీతి ఏర్పడితే వెంటనే పాపభీతి కలుగుతుంది. ఈ రెండూ ఉంటే సంఘంలో నీతిని సాధించగలము. సంఘనీతి మానవ జాతికి జ్యోతి. God has given you tongue to speak sweetly and softly and utter only those words which are true. భగవంతుడు నాలుకను మృదుమధురంగా మాట్లాడటానికి మరియు సత్యాన్ని పలకటానికి మాత్రమే ఇచ్చాడు. సత్యం నాస్తి పరోధర్మ. సత్యం కన్నా పరమధర్మం లేదు అన్నది లోక విదితమే. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగము సత్యంబుతో సరియుగావు ఎరగు మెల్ల ధర్మంబులకెందు బెద్ద. ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. సర్వతీర్థయాత్రలు చేసిన ఫలం, వేదాలన్నింటినీ చదివిన ఫలం సత్యంతో సమానం కావు. ధర్మాలలోకెల్లా సత్యమే ఉత్తమ ధర్మమని ధర్మజ్ఞులైన మునులు చెప్పారు. సత్యమే మాట్లాడటం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి సత్ప్రవర్తన కలిగిస్తుంది. సత్ప్రవర్తన శీల సంపదను పెంపొందింపజేస్తుంది. శీలమే జీవిత సారం. యూ షుడ్ నాట్ స్పీక్ ఈవెన్ ఏ సింగిల్ వర్డ్ దట్ హర్ట్స్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల మనోభావాలను బాధించే ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. దిస్ ఇస్ 282 Pearl. You should not speak even a single word that hurts the feelings of others. ఇతరుల మనోభావాలను బాధించే ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. తప్పులేని వారు తమ తప్పులు ఎరుగరు. ఈనాటి మానవుడు తనలో ఉన్న దోషాలను ఇతరులపై ఆరోపిస్తున్నాడు. మీలో చెడ్డ భావాలు నింపుకొని ఇతరులను చెడ్డవారిగా భావించడం ఎంత పొరపాటు. నిజంగా మీ యందు మంచి భావాలు ఉంటే అందరిలోనే మీకు మంచి భావములే కనిపిస్తాయి. ఇతరుల దోషాలను ఎంచుతూ వారిని విమర్శించడం చాలా పొరపాటు. కనుక పరులలోని చెడ్డను చూడకండి, మంచినే చూడండి. పరుల నుండి మంచిని స్వీకరించండి. మీలో ఉన్న చెడ్డను దూరం చేసుకోండి. పరులను తిట్టినంత పాపఫలం బబ్బు విడవదన్నట్టుకని విశ్వమందు. పరులు కారు పరమాత్ముడే యగును సత్యమైన బాట సాయి మాట. భగవద్దర్శనాపేక్షతో ఎంతో మంది సాధకులు రకరకాలైన సాధనలు చేస్తూ ఉంటారు. అందరి యందు ఉన్న భగవంతుడు ఒక్కడే. పరులను దూషిస్తే పరమాత్ముని దూషించినట్లే. కాబట్టి ఎవరిని దూషించకూడదు, విమర్శించకూడదు. అందరినీ గౌరవించండి. మీరు కూడా అందరి చేత గౌరవింపబడతారు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి నమస్కారం చేసినా అది భగవంతునికే చేరిపోతుంది. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని తిరస్కరించినా అది కూడా భగవంతునికే చేరిపోతుంది.
283rd pearl. Every word that you speak should be suffused with truth and should do good to others. నీవు మాట్లాడే ప్రతి మాట సత్యంతో కూడుకున్నదే ఉండాలి మరియు ఇతరులకు మేలు చేసేదిగా మంచి చేసేదిగా ఉండాలి. సత్యం విశ్వాత్మక శక్తి, దాని ఆచరణ ధర్మం, దాని ఫలం శాంతి. శాంతి ప్రసరించే కాంతి ప్రేమ, ప్రేమయే దైవం. సత్యాన్ని ఆలంబనగా చేసుకొనకపోతే మానవ జీవితం సంసార సముద్రంలో చుక్కాని లేని లావలాగా గమ్యాన్ని చేరుకోలేక మున్నీటనే మొక్కలైపోతుంది. కాబట్టి మానవుడు అజ్ఞానంతో ఆవరింపబడిన ఆత్మను సత్యజ్ఞానంతో శోధించి సాధించి దివ్యుడు కావడానికి ప్రయత్నించాలి. 284th pearl. Do not think that God dwells only somewhere in holy lands or holy temples. His permanent address is your heart. బ్రహ్మ దర్శన భాగ్యంబు పడయగోరి వెచ్చటికే వెర్రి మనస, అది నీలోన ఉన్నది అచటే కనుము. సత్యమును తెలుగు మాట ఈ సాయి మాట. భగవద్ దర్శనాపేక్షతో ఎంతో మంది సాధకులు రకరకాలైన సాధనలు చేస్తూ ఉంటారు. తనలోని దాగి ఉన్న ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎక్కడ కనుగొనగలుగుతారు? దానిని కనుగొనటకు అవసరమైన సాధనలు అంతర్గతం గాని బాహ్యం కాదు కదా. నిత్యమైన సతత సత్య సాధనలతోనే తనలోనే అంతర్గతమై ఉండిన ఆ బ్రహ్మస్వరూపం వ్యక్తం కావటం జరుగుతుంది. దయగల హృదయమై దైవమందిరం. దైవం కోసం ఎక్కడో బయట ప్రదేశంలో మనం వెతుకుతూ పోనక్కర్లేదు. దృష్టిని అంతర్ముఖం గావించుకోవాలి. మానవ హృదయం క్షీరసాగరం వంటిది. దీనిలో దుర్గుణాలకు చోటిచ్చి దీనిని క్షారసాగరంగా మార్చుకోకూడదు. భగవంతుడు ఎక్కడో పుణ్యక్షేత్రాలతోనూ దేవాలయంలోనూ ఉంటాడని భావించవద్దు. భగవంతుడు సర్వవ్యాపి. నిర్మలమైన హృదయంలోనే విష్ణువు పవలిస్తాడు. విష్ణువు అనగా సర్వవ్యాపకుడు. దైవం నీ లోపల వెలుపల సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. నీ యొక్క పవిత్రమైన హృదయమే భగవంతుని శాశ్వత చిరునామా. తల్లి కంటని మిగిలిన దైవంబే దగ్గర. ఈ సత్యాన్ని విస్మరించి దైవాన్ని చూడాలని ఎక్కడెక్కడికో ప్రయాణమైపోతున్నారు మీరు. సత్యమే దైవ స్వరూపం కనుక సత్యాన్ని ఉచ్చరించండి, సత్యాన్ని ఆరాధించండి, సత్యాన్ని అనుసరించండి. అప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది. 285th pearl. In a situation where you are unable to speak truth, it is better to remain silent rather than resorting to untruth. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ఏషః సనాతన ధర్మః. సత్యమునే పలకాలి, ప్రియంగా పలకాలి. ప్రియంగా ఉన్నది కదా అని అసత్యం పలకవద్దు. అసత్యం అప్రియంగా ఉన్నప్పుడు ఏదైనా సందర్భంలో మీరు సత్యాన్ని మాట్లాడలేకపోతే అసత్యం చెప్పేదానికన్నా మౌనంగా ఉండటం మేలు. 286th pearl. If you want to experience divinity, you have to be both near and dear to God. నీవు దైవత్వాన్ని అనుభవించాలంటే నీవు భగవంతుడికి సమీపంగా ఉండాలి, అంతేకాకుండా ప్రీతిపాత్రంగా ఉండాలి. నీవు దైవానికి సన్నిహితంగా హితంగా ఉంటేనే సార్థకత కలుగుతుంది. మానవుడు భగవంతుని కేవలం చింతించినంత మాత్రమున ఆశించినంత మాత్రమున సరిపోదు. భగవంతునికి తనను తాను అర్పితం గావించుకోవాలి. అప్పుడు ఇద్దరూ ఒకటైపోతారు. దీనికి ఒక ఉదాహరణ. అగ్ని ఒక చోట, బొగ్గు మరొక చోట ఉంటే అగ్ని బొగ్గులోకి ప్రవేశించదు. ఈ బొగ్గుకు అగ్నిని సమీపంగా చేర్చాలి. అగ్నికి బొగ్గుకు మధ్య గాలి వీచాలి. అప్పుడే బొగ్గు పూర్తిగా అగ్ని రూపాన్ని ధరిస్తుంది. అదేవిధంగా నీవు భగవంతునికి సమీపంగా రావాలి. భగవంతుని అభీష్టమైన గాలి వీచాలి. ఇట్లు భగవంతునికి నియరండియరగా ఉన్నప్పుడే నీవు దైవత్వాన్ని పొందవచ్చును. తామర పుష్పాల కింద నివసించే కప్పలు ఆ పుష్పంలోని మకరందాన్ని గ్రోలలేవు. కనుక దగ్గర తనం కంటే ప్రియంగా ఉండటం ముఖ్యం. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దూరదేశాల నుండి భక్తులు తుమ్మెదల వలె వచ్చి మకరందాన్ని గ్రోలిపోతున్నారు. సర్వము త్యాగము చేసి ధనమును లెక్కపెట్టక అనుకూలమును యోచింపక వస్తున్నారంటే వారి భక్తి ప్రపత్తులు ఎంతో ఉన్నతమైనవి. అందుచేతనే వారు నియర్గా లేకపోయినప్పటికీ స్వామికి డియర్గా ఉంటున్నారు. దైవంతో కూడినప్పుడే ఆనందం లభిస్తుంది. దైవాన్ని మీ నుండి వేరు చేసి మీరు ఆనందాన్ని అనుభవించాలంటే అసాధ్యము. దైవాన్ని చింతించండి, మంచి విషయాలను తలచండి, పవిత్రమైన మార్గాన్ని ఎంచుకోండి. పవిత్రమైన మార్గాన్ని అనుసరించండి, భగవంతునికి ప్రీతిపాత్రం కండి. 287th pearl. Karma is most important because it is the basis of devotion which ends ultimately to జ్ఞాన. కర్మానుబంధీన మనుష్యలోకే. ఎట్టివారికైనా కర్మ తప్పింది కాదు. అసలు మానవుడు కర్మచేతనే పుడుతున్నాడు. కర్మచేత బంధింపబడిన మానవుడు కర్మను ఏ విధంగా తప్పించుకోగలడు? కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన అని గీత బోధిస్తుంది. ప్రతిఫలాపేక్షరహితంగా దేహంతో కర్మలను ఆచరిస్తూ ఆత్మాభిమానం పెంచుకోవాలి. దేహాభిమానం వీడి దైవాభిమానమును పెంచుకోవాలి. కనుక కర్మ చాలా ముఖ్యమైనది. కర్మయే భక్తికి మూలం. భక్తియే జ్ఞానం కలిగిస్తుంది. దేహాభిమానం దూరం చేసుకున్నప్పుడు సుఖశాంతులు నిరంతరము లభిస్తాయి. It is necessary that man should develop self-confidence.
ప్రతి మానవుడు మొట్టమొదట ఆత్మవిశ్వాసం అభివృద్ధి గావించుకోవాలి. అది లేకపోవడం చేతనే మానవుడు దానవుడుగా మారుతున్నాడు. దుర్బలుడిగా దిగజారుతున్నాడు. లోకమింత పతనమవటానికి మూల కారణం ఆత్మవిశ్వాసమును కోల్పోవటమే. ఇట్ ఈస్ నెసెసరీ దట్ మ్యాన్ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో, ప్రతి మానవుడు ముందుగా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. అందుకని ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం హి ఈస్ బికమింగ్ ఏ ఆహ్, డీమాన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ బికమింగ్ గాడ్. సో, హి బికమ్ వెరీ దుర్బలుడు. సో, helplessness state he is going, and that's why all the whole world is going down. Baba is saying here, so we have to improve our self confidence. ఈ ఆత్మవిశ్వాసము పునాది, ఫౌండేషన్ వంటిది. ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే పునాది పైన ఆత్మసంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటి గోడను వాళ్ళను కట్టాలి. ఈ ఆత్మసంతృప్తి అనే గోడ పైన స్వార్థ త్యాగం అనేటటువంటి కప్పు, రూఫ్ వేయాలి. అందులో ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ రియలైజేషన్ అనేటటువంటి జీవితం, లైఫ్‌ను కాపురం పెట్టాలి. సో, ఈ ఆత్మవిశ్వాసం ఒక పునాది. ఆత్మ దాని మీద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనే వాల్ కట్టాలి. ఆ సంతృప్తి అనే గోడ పైన స్వార్థ త్యాగం, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్‌లెస్‌నెస్ అనే రూఫ్ వేయాలి. అందులో ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ రియలైజేషన్ అనేటటువంటి లైఫ్‌ని లీడ్ చేయాలి. అంటే కాపురం పెట్టాలి అంటున్నారిక్కడ. కనుక ఈ ఆత్మ సాక్షాత్కారం అనే నివాసమునకు, సో, మన సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అదే. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఫౌండేషన్ అని చెప్తున్నారిక్కడ. కనుక ఈ ఆత్మ సాక్షాత్కారం అనే నివాసమునకు ఆత్మవిశ్వాసం అనే పునాది అతి భద్రంగా ఉండాలి. తన యందు నమ్మకం, భగవంతుని మీద విశ్వాసం ఇదే ఔన్నత్యమునకు, విజయమునకు కీలకం. సంశయాత్మ వినశ్యతి. సందేహించు మనస్సు గలవాడు నశించుచున్నాడు అని గీత బోధిస్తున్నది. కనుక సాధకుడు ఏ పనిని సాధించాలన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి. అమ్మకంతో పని ప్రారంభించాలి. అప్పుడే విజయాన్ని సాధించగలుగుతాము.